దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది, దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. సూర్యుడొక్క దీపం, ఆ చంద్రుడొక్క దీపం, మన తనువును ఆడించే ప్రాణమొక్క దీపం. దీపమంటే చీకటులను తొలగించేది, దీపమంటే బ్రతుకున సిరి కలిగించేది. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. జ్ఞానమొక్క దీపం, ఆ ధ్యానమొక్క దీపం, మన కర్మను మోసేటి కాలమైన కవనం. దీపమంటే చిరుకాంతులు వెదజల్లేది, దీపమంటే పాపాలను కాల్చేసేది. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే జ్ఞానం రా, దీపమంటే యోగం రా, దీపమంటే సమరం రా, దీపమంటే అమరం రా. దీపమంటే తరతరాల మూలధనం రా, దీపమంటే జీవన భృతి ప్రాణస్వరం రా. కన్నీటిని కాల్చేటి అగ్నిగుణం రా, కష్టాలను కడదేర్చే అగ్నిస్వరం రా. దీపం 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 దీపం. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. గత భాగంలో సూర్యదీపం ఎలా వెలిగించాలో తెలుసుకున్నాం. ఏ దేవుడికి ఏకదీపారాధన చేయాలి, ఎలా చేయాలి, ఏకదీపారాధన చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటో, ఏ నక్షత్రం వారు ఈ ఏకదీపారాధన చేయవచ్చో వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఏ దేవుడికి ఏకదీపారాధన చేయాలి తెలుసుకుందాం. ఈ ఏకదీపారాధన విఘ్నేశ్వరుడికి, దీపలక్ష్మికి, గంగాదేవికి, లక్ష్మీదేవికి, శక్తికి, సరస్వతీదేవికి, శంకరునికి, దక్షిణామూర్తికి, గురుదేవుడికి, రుద్రుడికి, అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఈ ఏకదీపారాధన చేయవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుడికి ఏకదీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం. ప్రతి పనిలో ఆటంకం కలుగుతుంది. ఎన్ని పూజలు చేసినా పనులలో ఆటంకం పోవటం లేదు. ఎలా? అనవసరమైన శత్రుత్వం ఏర్పడుతుంది. శత్రుత్వం తెలియపోవటం లేదు. ఎలా? మనల్ని చూడగానే ఎదుటివారికి కోపం వస్తుంది. కారణం తెలియదు. కారణం లేకుండా కోపం వస్తుంది. ఎందుకు? ఇలాంటి కోపాన్ని పోగొట్టుకోవడం ఎలా? కొన్ని సందర్భాలలో ఎదుటివారిని చూడగానే మనకు కోపం వస్తుంది. దానికి కారణం కూడా తెలియదు. ఇలాంటి కోపాన్ని తొలగించుకోవడం ఎలా? ఎంతగా పని చేసినా గుర్తింపు రావటం లేదు. అవమానం, మనస్తాపం మాత్రమే మిగులుతుంది. దీనిని తొలగించుకునే మార్గం ఉందా? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమే విఘ్నేశ్వరుని పూజ. ఎలా చెయ్యాలో ఈ వారం తెలుసుకుందాం. ఏకదీపారాధనలో విఘ్నేశ్వరుడిని ఎలా పూజించాలి, విఘ్నేశ్వరుడి పూజా విధానంలో చేయవలసిన విధి విధానాల గురించి వినండి. ఉదయాన్నే అమృత గడియల్లో స్నానం చేసి విఘ్నేశ్వరుని చిత్రపటం ముందు లేదా విఘ్నేశ్వరుని విగ్రహం ముందు ఒక తమలపాకులో సున్నీ పిండితో లింగాన్ని లేదా గౌరమ్మను చేసుకొని ఉదయం విఘ్నేశ్వరుని చిత్రపటానికి కుడివైపు లేదా విఘ్నేశ్వరుని విగ్రహానికి
కుడివైపు ఒక కాషాయపు రంగు వస్త్రాన్ని పరిచి శనిగలను లేదా పొట్టు తీయని పెసర్లను వేసి వాటి మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలి. అటు తర్వాత సంకల్పం చేసుకొని మాతాపితా గురుభ్యోం నమః అని ప్రార్థన చేసుకున్న తర్వాత సుముఖచ్చేక దంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చో వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణార్దక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజ షోడశేతాని నామాని యప్పటిత్ శృణు యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా అని ప్రార్థనా నమస్కారం చేసుకున్న తర్వాత వీలైతే విఘ్నేశ్వరుని అష్టోత్తర శతనామావళి చదువుకొని ధూపం వేసి వివిధ రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించుకొని పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం పాలు అలవాటున్నవారు పాలు, ఛాయ్ అలవాటున్నవారు ఛాయ్, కాఫీ అలవాటున్నవారు కాఫీ ఇంట్లోనే తయారు చేసుకొని మాత్రం తాగవచ్చు. మధ్యాహ్నం మాత్రం విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించిన పలహారాలను మాత్రమే తినాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత విఘ్నేశ్వరుని చిత్రపటానికి కుడివైపు లేదా విఘ్నేశ్వరుని విగ్రహానికి కుడివైపు ఉన్న కాషాయపు రంగు వస్త్రాన్ని తీసి విఘ్నేశ్వరునికి ఎడమ చేతి వైపు పరచి శనగలను లేదా పొట్టు తీయని పెసలను వేసి వాటి మధ్యలో మట్టి ప్రమిదను ఉంచి దీపాన్ని వెలిగించాలి. సంకల్పం చేసుకొని విఘ్నేశ్వరుని పూజ పూర్తయిన తర్వాత వివిధ రకాల వంటకాలతో అన్నాన్ని మహానివేదనంగా నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని భుజించిన తర్వాత శుభ్రమైన వస్త్రాలలో నిద్రించాలి. విఘ్నేశ్వరుని పూజ చేసిన ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మరునాడు ఉదయం అమృత గడియల్లో స్నానం చేసిన తర్వాత విఘ్నేశ్వరుని పూజ దగ్గర పెట్టిన సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. సున్నిపిండి ఎలా తయారు చేసుకోవాలి చెబుతాను వినండి. తయారు చేసుకునే విధానం: తంగేడు చెట్టు కాయల పిండి, ఖర్జూరాల పిండి, వీటినే గంధ కస్తూరాలు అని కూడా పిలుస్తుంటారు, వట్టివేళ్ల పిండి, బావంచాల పిండి, వీటిని సమభాగాలుగా తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పచ్చి పసుపు పొడి, శనగపిండి లేదా పొట్టు తీయని పెసరపప్పు పిండిని కలుపుకోవాలి. వీటన్నిటినీ కలుపుకొని తయారు చేసుకున్న పిండినే సున్నిపిండి అంటారు. ఇలా చేసినట్లయితే విఘ్నేశ్వరుడి కృప వలన ప్రతి పనిలోనూ కలిగే ఆటంకం తొలగుతుంది. అనవసరమైన శత్రుత్వం తొలగుతుంది. మనల్ని చూడగానే ఎదుటివారికి కోపం రాదు. ఎదుటివారిని చూడగానే మనకు కోపం తొలగుతుంది. చేసిన పనిలో గుర్తింపు వస్తుంది. అవమానం, మనస్తాపం తొలగిపోతుంది. ఎన్ని పనులు చేసినా కలిసి రావటం లేదు. ప్రతి వ్యాపారంలో లాభం వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ చివరకు అప్పులు మాత్రమే మిగులుతున్నాయి. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ అప్పుల బాధ నుంచి బయటపడే మార్గమే లేదా? వ్యాపారంలో కలిసి వచ్చే ఉపాయం ఏదైనా ఉందా? దీనికి పరిష్కారమే నిత్య లక్ష్మీ పూజ. ఎలా చేయాలో వచ్చే వారం తెలుసుకుందాం. ఏకదీపం మహాతేజం జ్ఞాన విజ్ఞాన సాగరం. ఓం శాంతి శాంతి శాంతి.